అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై గిరిబాబు యాదవ్, ప్రొఫెసర్ ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్. మనం గత కొంతకాలంగా యూడేస్ మీద పనిచేస్తున్నాం. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడేస్ స్టూడెంట్ పోర్టల్ క్లోజ్ అయిన విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఇప్పుడు కొత్త పోర్టల్ ఓపెన్ అయింది. కొత్త పోర్టల్లో మనం డేటా నింపవలసి ఉంటుంది. కొత్త పోర్టల్లో మనం డేటా నింపినటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విద్యా సంబంధ ప్రణాళిక అంతా కూడా ఈ డేటా ఆధారంగానే నిర్ణయించబడుతుంది. అందువలన ఈ డేటా నాణ్యమైనదిగాను ఖచ్చితత్వమైనదిగాను కూడినటువంటిదిగా ఉండాలి. ఈ వీడియో ద్వారా మనం అన్ని అంశాల గురించి కూలంకుషంగా చర్చించుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడడం ద్వారా మీకున్న అన్ని అనుమానాలను నివృత్తి చేసుకొని వచ్చును. ఈ వీడియోను మీరు మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మరియు మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం యూడేస్ ప్లస్లోని స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్దాం. ముందుగా మనం ఫైర్బాక్స్ బ్రౌజర్ను ఓపెన్ చేసి అడ్రస్ బార్లో యూడేస్ ప్లస్ను ఎంటర్ చేద్దాం. మీ ఎదురుగా ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుంది. దానికి కుడివైపున అన్ని మాడ్యూల్స్ పైన క్లిక్ చేయండి. స్టూడెంట్ మాడ్యూల్ వస్తుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ను సెలెక్ట్ చేసుకున్నాక ఒక స్క్రీన్ కనిపిస్తుంది. యూడేస్ కోడ్, పాస్వర్డ్, కప్చా ఎంటర్ చేయండి. తద్వారా లాగిన్ అవ్వండి. ముందుగా అప్పుడు ఒక కొత్త పేజీ వస్తుంది. ఆ కొత్త పేజీలో కుడివైపున అటెన్షన్ అనే హెడ్డింగ్లో ఒక మెసేజ్ చూపబడుతుంది. అటెన్షన్ అనే హెడ్డింగ్లో ఆ మెసేజ్లో 2024-25కు సంబంధించిన యూడేస్ స్టూడెంట్ పోర్టల్ మార్చబడినదని చెప్పబడింది. దీనిలో 2023-24 విద్యార్థులను పాస్ చేసి 2024-25కు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. 2023-24 స్కూల్ డాష్ బోర్డ్ వస్తుంది. అక్కడ 23-24 సంవత్సరానికి సంబంధించిన తరగతుల వారీగా నమోదు చేయబడుతుంది. ఈ నమోదులో వివరాలు కన్ఫర్మ్ చేసి తర్వాత ఆ వివరాలను ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మనం విద్యా సంవత్సరంను ఎంచుకోవాలి. 2024-25 విద్యా సంవత్సరం మీద క్లిక్ చేయగానే స్కూల్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక మెసేజ్ బాక్స్లో కనిపిస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు స్కూల్ కేటగిరీ, పాఠశాలలో ఎగువ దిగువ తరగతులు, పాఠశాల కేటగిరీ, పాఠశాల సమయం, పాఠశాల మాధ్యమం మొదలగు వివరాలతో కూడిన మెసేజ్ బాక్స్ వస్తుంది. ఈ వివరాలలో ఏమైనా తేడా ఉంటే మీ దగ్గరలోని ఎంఆర్సిని సంప్రదించాలి. మీ దరఖాస్తును నింపి అప్డేట్ చేయించుకోవాలి. తిరిగి స్కూల్ డాష్ బోర్డ్ చూసినట్లయితే ఇప్పుడు మీకు క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ కనపడుతుంది. ఎన్రోల్మెంట్ అంతా కూడా జీరోగా కనపడుతుంది. ఎందుకంటే 2023-24 ఎన్రోల్మెంట్ అయిన విద్యార్థులను 24-25 విద్యా సంవత్సరంలో ఎన్రోల్ అయినట్లు మనం చూపెట్టలేదు కాబట్టి. కనుక ఇప్పుడు మనం ఎడమవైపు చూస్తే చాలా మాడ్యూల్స్ ఇచ్చి ఉన్నారు. వాటిలో ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త స్క్రీన్ మీ ఎదురుగా కనిపిస్తుంది. దానిలో వ్యూ సమ్మరీ అనే దానిలో చెక్ చేయండి. ఇక్కడ మనకి 2023-24లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వారి వివరాలన్నీ పూర్తిగా కనపడతాయి. బ్యాక్ పై మనం క్లిక్ చేయాలి. రెండో ట్యాబ్లో ప్రమోషన్ సమ్మరీ సెలెక్ట్ వైజ్గా సెక్షన్ వైజ్గా ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అక్కడ ప్రమోషన్ స్టేటస్ పెండింగ్ అని చూపబడుతుంది. ఎందుకంటే వాళ్ళని మనం ప్రమోట్ చేయలేదు కనుక. తిరిగి బ్యాక్ డాప్లో క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రమోషన్ ఫైనల్ అని వస్తుంది. దాని గురించి మీకు తర్వాత వివరిద్దాం. 2023-23 విద్యార్థులందరినీ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా స్టూడెంట్ ఇన్ఫో ప్రకారం ప్రమోట్ చేయడం జరిగినది. ప్రజెంట్ మీకు ఇప్పుడు కనిపించే విద్యార్థులందరూ 2023-24 సంవత్సరం విద్యార్థులు. స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. ఈ ప్రమోషన్ యాక్టివిటీ మరియు సెక్షన్ కంప్లీట్ చేయడం జరిగిన తర్వాత ఏ విద్యార్థి వివరాలైనా మార్పు చేయదలిచిన యెడల కరెక్షన్ మీద క్లిక్ చేసి మీ స్కూల్ రిజిస్టర్ ప్రకారం మార్పు చేసి అప్డేట్ చేయవలను. ప్రతి విద్యార్థి ఎదురుగా స్టేటస్ డన్ అని ఉండవలను. ఈ సంవత్సరం ప్రతి విద్యార్థికి 11 డిజిట్ పెన్ అనగా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ఇవ్వటం జరిగింది. అన్ని తరగతులు అప్డేషన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయవలను. ఇప్పుడు మీకు స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్గా డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా క్లాస్ వైజ్, సెక్షన్ వైజ్ డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తాయి.
చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్థుల వివరములు యూడేస్ బ్యాక్ ఎండ్లో అప్డేట్ చేయబడింది. తరగతి PP1 నుంచి 1వ తరగతి వరకు మాత్రమే న్యూ స్టూడెంట్ని మనం యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని తరగతులు మీరు చెక్ చేసి ఓకే అన్న తర్వాత ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేయవలను. ఇప్పుడు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయవలను. మీకు స్కూల్ ప్రోగ్రెషన్ ఫైనలైజ్ అయినటువంటి అకాడమిక్ ఇయర్ 2022-23 అనే మెసేజ్ కనిపిస్తుంది. మెసేజ్ మీద క్లిక్ చేయవలను. స్కూల్స్ ప్రమోషన్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ అని మీకు ఒక పాపప్ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంపోర్ట్ మాడ్యూల్లోకి రావాలను. ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మాడ్యూల్లో ఉన్న గో మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఒక ఇంపోర్ట్ మాడ్యూల్లో మరలా 3 మాడ్యూల్స్ మీకు కనిపిస్తాయి. మీ స్కూల్కి విత్ ఇన్ ది స్టేట్ మరియు అవుట్ సైడ్ నుంచి విద్యార్థులు వచ్చిన ఎడల ఆ విద్యార్థులను ఇంపోర్ట్ చేసుకునవలను. ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి విద్యార్థి యొక్క పెన్ అనగా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ చేయవలను. పెన్ నెంబర్ తెలియని ఎడల సెర్చ్ బై పెన్ గెట్ పెన్ డేట్ ఆఫ్ బర్త్ అనే దాని మీద మీరు చేసినట్లయితే విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ మరియు ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ చేయవలను. మీకు పెన్ నెంబర్ కూడా వస్తుంది. ఆ తర్వాత డ్రాప్ బాక్స్ గో మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ స్కూల్లో టీసీ తీసుకున్నటువంటి విద్యార్థులు మీకు కనిపిస్తారు. ఈ విధంగా ఇంపోర్ట్ విత్ ఇన్ ద స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ పైన 3 మాడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనలైజ్ చేయకుండా స్టూడెంట్ను మనం యాడ్ చేయడం కుదరదు. అప్పుడు ప్రోగ్రెస్ యాక్టివిటీ ఫైనలైజ్ చేసిన తర్వాత మాత్రమే మనం న్యూ స్టూడెంట్స్ను మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు ప్రోగ్రెస్ యాక్టివిటీ ఫైనలైజ్ చేసిన తర్వాత న్యూ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో ఉన్నటువంటి విద్యార్థి వివరములు మనం పూర్తి చేయవలసి ఉంటుంది. మీ సమీపంలోని మండల్ MIS లాగిన్ ఏదైనా ఒక పాఠశాలలో 2 సెక్షన్స్ ఉండి ఒక సెక్షన్ డిలీట్ చేయవలసినటువంటి ఎక్స్పెండ్ ఆల్ సెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక సెక్షన్ ఉంటే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. 2 అంతకంటే ఎక్కువ సెక్షన్స్ ఉంటే ఈ క్రింది విధంగా కనిపిస్తుంది. 2వ సెక్షన్స్ అవసరం లేకపోతే దానిని మనం డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చివరిగా స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ 2023-24 వివరాలు కనిపిస్తాయి. ఒక్కొక్క క్లాస్కు సంబంధించి వ్యూ బార్ మేనేజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక్కొక్క విద్యార్థికి సంబంధించిన 3 ప్రొఫైల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఒకటి జనరల్ ప్రొఫైల్, రెండోది ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, మూడోది ఫెసిలిటీ ప్రొఫైల్. ఇక్కడ ఎంట్రీ స్టేటస్ నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది. పై 3 ప్రొఫైల్స్ పూర్తి చేసిన తర్వాత ఎంట్రీ స్టేటస్ కంప్లీట్గా మారుతుంది. ఈ విధంగా అందరి విద్యార్థులకు సంబంధించి 3 ప్రొఫైల్స్ పూర్తి చేయవలను. అప్డేట్ చేసిన తర్వాత స్టూడెంట్ డాష్బోర్డ్లోకి వెళ్ళి విద్యార్థి వివరములు అప్డేట్ అయినది లేనిది తెలుసుకోవచ్చును. అలాగే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ డేటా అప్డేట్ అయినది లేనిది కూడా తెలుసుకోవచ్చును. మొదటగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి అయిన తర్వాత స్కూల్ డాష్బోర్డ్ పూర్తి చేయవలను. స్కూల్ డాష్బోర్డ్ పూర్తి అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు పాఠశాలలోని అందరి విద్యార్థుల వివరములు కనిపిస్తాయి. ఆధార్ నెంబర్ మరియు జెండర్, డేట్ ఆఫ్ బర్త్ వంటివి వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ విద్యార్థుల అందరి వివరములు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును. ఇక్కడ మీకు టీసీ మాడ్యూల్ సెండ్ టు డ్రాప్ బాక్స్ అని కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆ యొక్క ఇన్సెంటివ్ స్టూడెంట్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అనేది కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు యూడైస్ ప్లస్లో అసలు యాడ్ కాని విద్యార్థులను 2వ తరగతి నుండి ఇంటర్మీడియట్ +2 వరకు మండల్ MIS లాగిన్లో యాడ్ చేసుకోవచ్చును. మీ సమీపంలోని మండల్ MIS లాగిన్ అయిన తర్వాత అడ్మిన్ ప్యానెల్లోనికి వెళ్ళి క్రింద చూపిన విధంగా యాడ్ న్యూ స్టూడెంట్స్ అని క్లిక్ చేయాలి. యూడైస్ ప్లస్లో ఇప్పటి వరకు అసలు యాడ్ కాని విద్యార్థుల వివరములను ఫామ్ SO2 ద్వారా పాఠశాలల నుండి సేకరించుకొని ఆ విద్యార్థుల వివరములన్నింటినీ సదరు పాఠశాల యూడైస్ కోడ్ ద్వారా ఆయా తరగతులలో మండల్ MIS లాగిన్ ద్వారా మండల్ MIS యాడ్ చేయవచ్చును. ఆ తర్వాత యథావిధిగా పూర్వపు పద్ధతిలోనే
సదరు స్కూల్ లాగిన్ నందే ఆ విద్యార్థుల జీపీ, ఈపీ, ఎఫ్పీలను కూడా అప్డేట్ చేసుకోవచ్చును. ఇంతవరకు మనం యూడేస్ ప్లస్ పోర్టల్లోని వివరములన్నీ సరిగా అర్థమైన రీతిలో మీకు వివరించడం జరిగినది. మీరంతా సకాలంలో సక్రమమైన రీతిలో యూడేస్ ప్లస్ పోర్టల్ను అప్డేట్గా అందిపుచ్చుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన్ననలు పొందగలరని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడంలో మీ వంతు సహకారాన్ని అందించగలరని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.